ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం కాపాడే బాధ్యత, మధ్యవర్తిత్వ సేవ. ఇశ్రాయేలీల సమాజము మీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 53వ వచనం. ఇక్కడ దేవుడు లేవీయులకు ఒక ప్రత్యేకమైన బాధ్యతను అప్పగించాడు. వారు యుద్ధము చేయడానికి కాదు, బలులు అర్పించడానికే కాదు, దేవుని సన్నిధిని కాపాడుటకు నియమించబడ్డారు. సాక్ష్యపు గుడారం దేవుని సన్నిధికి చిహ్నం. దానిని నిర్లక్ష్యం చేస్తే సమాజమంతటిపై కోపము వచ్చేది. అందుకే దేవుడు లేవీయులను గుడారము చుట్టూ ఉంచి రక్షణ గోడలా నిలబెట్టాడు. ఇది మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని బోధిస్తుంది. దేవుని సన్నిధిని గౌరవించాలి, ఇతరుల కోసం మధ్యవర్తులుగా నిలవాలి. ఈ రోజు సంఘంలో కూడా ప్రార్థనలో నిలిచేవారు, వాక్యాన్ని పాటించేవారు, పరిశుద్ధతతో జీవించేవారు, దేవుని పనిని కాపాడేవారు, లేవీయుల్లాంటి వారు అవసరం. మనము కూడా ఈ కాలంలో మన కుటుంబాల కోసం, మన సంఘం కోసం, మన దేశం కోసం ప్రార్థనలో నిలబడి కాపాడే వారం అవ్వాలి. ఎందుకంటే దేవుని సన్నిధిని కాపాడిన చోట కృప ఉంటుంది, రక్షణ ఉంటుంది, కోపము దూరం అవుతుంది. కాబట్టి ఈరోజు మనము దేవుని సన్నిధిని గౌరవించే వారిగా, కాపాడే వారిగా ఉండుటకు నిర్ణయించుకుందాం. ప్రార్థన. ప్రభువైన యేసు, నా కుటుంబంలో దేవుని సన్నిధి నిరంతరము ఉండునట్లుగా కాపాడే వానిగా నన్ను చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.